హాయ్ అండి. ఇప్పుడు ప్రభాస్ సినిమా రాబోతుంది ఎస్, జనవరి 9th. అవునండి. అసలు మీరు ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ చూసినాను బ్రదర్, అదిరిపోయింది, మామూలుగా లేదు. ట్రైలర్ మాత్రం ప్రభాస్ అన్న వచ్చేసాడు రా అని చెప్పేసి చెప్పాడు అనమాట. తాత వచ్చేసాడు రా అంటాడు కదా, మరి నాకైతే ప్రభాస్ అన్న వచ్చేసాడు రా అనిపించింది. నిజంగా ఆలోచనలో ఉంది ట్రైలర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మన మారుతి గారి నుంచి కానీ ప్రభాస్ గారి నుంచి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఇది అమ్మో గూస్ బంప్స్ లిటరల్లీ. ట్రైలర్ అదిరిపోయింది, లెవెల్ ఈ లెవెల్లో ఉంది. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ తమన్ గారు అమ్మ సాంగ్ విషయంలో మనల్ని దెబ్బేస్తాడు అనుకున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్ కొట్టాడు, అదిరిపోయింది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ట్రైలర్ అదిరిపోతుంది. మ్యూజిక్ పాటి మ్యూజిక్ ఉంది, సస్పెన్స్ పాటి సస్పెన్స్ ఉంది. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లేకుండా చేయలేదు. ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తారు, చాలా న్యాచురల్గా చాలా బాగుంది. హీరోయిన్ విషయాలకు వస్తే మనం చెప్పక్కర్లేదు, హీరోయిన్ కూడా చాలా బాగుంటారు, అది వేరే విషయం అనమాట. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు ఆయన లుక్స్ అయితే మామూలుగా లేవు. బుజ్జిగాడు కానీ ఆ లెవెల్ ప్రభాస్ గారు మళ్ళీ కనిపించారు అనమాట, చాలా బాగా అనిపించింది. అది సాంగ్ లో బ్రదర్, నేను మీకు అది చెప్తాను, నేను ఉన్నది చెప్పేస్తా ఫ్యాక్ట్, ప్రాబ్లం లేదు. సాంగ్ లో సహనా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అనేది నేను చెప్తాను, చాలా బాగుంది సాంగ్ అయితే మాత్రం. దాంట్లో ప్రభాస్ గారిని ఒక దగ్గర ఈయన కాదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది, కానీ సినిమాలో మాత్రం ఎక్కడ లేదు, ట్రైలర్లో ఎక్కడ లేదు. ఇది అర్థమవుతుందా? ట్రైలర్లు ఎక్కడ లేదు, అదిరిపోయినాయి లుక్స్, అన్నం అదిరిపోయినాయి. ఎవడైనా అటు ఇటు అయినా మాట ట్రోల్ చేస్తారా? మీకంటే దరిద్రులు ఎవరు? ఎస్, ఆబ్వియస్లీ. చాలా రోజుల తర్వాత అంటే ఈ లుక్ లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే ఒక ప్రభాస్ అంటే అబ్బో మళ్ళీ మా ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అనిపించిందండి. నిజంగా యంగ్ హీరో ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అనిపించింది. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన అదే ఇదిలో చూస్తూ ఉన్నాము. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇట్లా తీయచ్చు కదా మంచిగా అని. సాహో కూడా మళ్ళీ అలాంటి జోనరే. అబ్బా ఇంక మంది మన ప్రభాస్ గారు ఉండరా అనిపించింది, కానీ ఈ సినిమాలో నిజంగా ఫుల్ మీస్ పెట్టేస్తాడయ్యా అందరికి. ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకంతే బండ్లు చింపేసుకుంటారు. అదే నాకు ఒక మాట చెప్తానండి, ఎంత ఆయన పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు కూడా, సారీ కట్టండి దేవుడు వేయకండి, ప్రభాస్ గారు కూడా ఆయన పాన్ ఇండియా హీరో అయినా కూడా సీనియరే అని ఒక మాట అన్నప్పుడు ఎంత క్యూట్గా అనిపించిందో. ప్రభాస్ గారి మంచితనం అక్కడ నాకు ఇంకా బాగా హైలైట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన అన్నదానాలు చేస్తారు, అంత మంచి చేస్తారు మనకు తెలుసు, కానీ ఈ లెవెల్ ఆఫ్ మంచితనం కూడా ఉందని చెప్పేసి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ప్యూర్ సోల్ ఏదైనా ఉందిరా అంటే నిజంగా ప్రభాస్ గారేమో అనిపిస్తుందండి. నిజంగా సీరియస్ చెప్తున్నాను, అంత క్యూట్గా మాట్లాడి అంత కల్మషం లేని మనిషిలా అనిపించింది ఆ స్పీచ్లో నాకు. నిజం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారు నిజంగా ఆ విషయంలో అయితే. నిజం చెప్తున్నాను, మీ స్పీచ్ అదిరిపోయింది. ఏమో అండి వినుండొచ్చు, అంతెందుకు ఇప్పుడు మన చిరంజీవి గారు కూడా రేపు ఏమైనా ప్రీవియస్ ఈవెంట్లు మనకి ఏమైనా వచ్చి పెట్టినప్పుడు ఆయన కూడా చెప్తారు, అందరు సినిమాలు ఆదరించని ఆయన కూడా చెప్తారు. ఎప్పుడు కూడా నేను పెద్ద నేను తోపని ఆయన ఎప్పుడు చెప్పలా, మీకు ఆ విషయం తెలుసో తెలీదో అర్థమవుతుంది. అదే ఆయన అక్కడ దాకా నిలబెట్టింది. చిరంజీవి గారు ఆ స్టేజ్లో అక్కడ ఉన్నారంటే ఎప్పటికీ అది నిలబెట్టింది అదే ఆ మంచితనమే. అలానే ప్రభాస్ గారిని కూడా అదే లెవెల్లో నిలబెట్టిందంటే ఆ మంచితనమే అనమాట. ఎస్, ఇద్దరే కాదు, మన ఈయనెవరు నవీన్ పోల్శెట్టి గారు కానీ, రవితేజ గారు కానీ, నెక్స్ట్ శర్వానంద్ గారు కానీ, ఆఖరికి తమిళ హీరో విజయ్ తలపతి గారు కానీ అందరు కూడా హిట్ కొట్టాలన్నమాట. సో సంక్రాంతి పండగ సినిమా హాల్లో జరగాలి, అట్ ది సేమ్ ఊర్లలో జరగాలి, అన్నిట్లో జరిగిద్దని నెక్స్ట్ ఇయర్ నేను కోరుకుంటున్నాను. ఎస్ బ్రదర్ ఒకటి చెప్తా, మీరు కాంపిటీషన్ అని మీరు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు కదా, తప్పులేదు లేండి. మీరు కాంపిటీషన్ మీరు అనుకుంటారు, దేనికి పొంతన పెడతారు. మేము జనాలం కదండి, మేము అందరిని ఆరాధిస్తాం, అందరినీ అభినందిస్తాం, ఓకేనా? ప్రతి ఒక్కరిని అభినందిస్తాం, ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ కొడతారు అంతే. కాంపిటీషన్లు మీరు వాళ్ళకి చిచ్చులు పెట్టమాకండి. అందరం బాగానే ఉన్నాం, మేమందరం జనాలు మేము బాగానే ఉన్నాం, ఫ్యాన్స్ మేము బాగానే ఉన్నాం, హీరోలు కూడా బాగానే ఉన్నారు. మధ్యలో మనం మీడియా వాళ్ళు ప్లీజ్ ఆపేయండి. లేదు బ్రదర్, తక్కువే చేస్తారు. ఎందుకంటే సంక్రాంతి అందరు చేసుకునే పండుగ. సో థియేటర్లు సినిమా హీరోలు అవ్వచ్చు కానీ, థియేటర్ యజమాని అవ్వచ్చు కానీ, ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్లు అందరూ కూడా సో ప్రజలకి అట్లా చేయరని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ టికెట్ ప్రైజులు మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలాగే పెట్టండి. ఎందుకంటే సంక్రాంతిలాగా చేసుకునేలా చెయ్యండి. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు బావాలి, పేద లేకపోతే ధనవంతులు ఇలాంటి విభేదాలు లేకుండా, ఇలాంటి ఏమంటారు హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం. ఎస్.